వెల్కమ్ టు కేఎస్ఆర్ఐఎస్ అకాడమీ అండ్ ఐఎమ్ డాక్టర్ అనుదీప్ కుమార్. ఈరోజు మనం డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ డిఈడబ్ల్యూ గురించి మాట్లాడదాం. ఎందుకు డిఈడబ్ల్యూ గురించి ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం అంటే యాక్చువల్లీ 2023 మార్చ్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఈడబ్ల్యూని ఇనిషియేట్ చేయాలి అని చెప్పి ట్రై చేసింది. అంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ని ఈ సెక్టార్ మనము స్టార్ట్ చేయాలి, మన ఇండియన్ ఆర్మీలో స్టార్ట్ చేయాలని చెప్పి ట్రై చేసింది. అప్పుడు చాలామంది క్రిటిసైజ్ చేశారండి. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు క్రాక్. ఇప్పటికీ కూడా డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ చాలా లిమిటెడ్ కంట్రీ దగ్గర ఉంది. ఆ కంట్రీస్ ఏవంటే రష్యా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, చైనా. ఓన్లీ ఈ కంట్రీస్ దగ్గర మాత్రమే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయండి. ఈవెన్ యుఎస్ఏ దగ్గర కూడా సక్సెస్ఫుల్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనేది లేదు. అందువల్ల ఎప్పుడైతే మనం అప్పుడు ఇనిషియేట్ చేద్దామని ట్రై చేసామో చాలా క్రిటిసైజ్ చేశారు. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఇండియా ఎక్కడ చేయగలదు, ఎలా చేయగలదు అని. కానీ మనము ఆ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ని చాలా సక్సెస్ఫుల్గా ప్రిపేర్ చేయగలిగాం. దాని పేరే దుర్గా 2. దాన్ని మన డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా టెస్ట్ ఫైర్ చేశారు అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. చాలా సక్సెస్ఫుల్ అయిందండి. ఇప్పుడు ఆ దుర్గా 2 గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.